ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్కు బయలుదేరిన రేవంత్ రెడ్డి నేడు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు. గ్రేటర్ వరంగల్పై సీఎం రివ్యూ. నలభై రెండేళ్లలో చంద్రబాబు ఎన్టీఆర్ అనేక అవకాశాలు ఇచ్చారు. వారిని నమ్మకాన్ని వమ్ము చేయనన్న స్పీకర్ అయ్యన్న. పదవికి గౌరవం తెచ్చేటట్టు పనిచేస్తానని వెల్లడి. పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రాసాభాస. మున్సిపాలిటీలో నిబంధనలను విరుద్ధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎలా ఇచ్చారంటూ నిరసన వ్యక్తం చేసిన కౌన్సిలర్స్. చైర్మన్ మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ వాకౌట్. విశాఖ ఏయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర హడావిడి. కొనసాగుతున్న 3 అంచెల భద్రతా వ్యవస్థ. బలవంతంగా గేట్ల తాళాలు తీయిస్తున్న విద్యార్థి సంఘాలు. ఏయూకి కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు. మారిన రాజకీయ పరిణామాలతో వీసీ రిజిస్ట్రార్ రాజీనామా. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఫ్లెక్సీల తొలగింపు. జీవన్ రెడ్డి అంటే జగిత్యాల నినాదంతో బ్యానర్ల ఏర్పాటు. అర్ధరాత్రి ఫ్లెక్సీలు తొలగించిన మున్సిపల్ సిబ్బంది. కడప జిల్లా బద్వేల్లో కరపత్రాలు కలకలం. ఆర్డీఓ వెంకటరమణపై అవినీతి ఆరోపణలు. సస్పెండ్ చేయాలని డిమాండ్. అన్నమయ్య జిల్లా పీలేరులో ఎర్రచందనం దొంగలు. అక్రమంగా తరలిస్తున్న 20 లక్షల విలువ గల దొంగలు సీజ్. ఓను కారు స్వాధీనం చేసుకున్న అధికారులు. చిత్తూరు జిల్లా కామాలూరులో రెచ్చిపోయిన దొంగలు. తాగటానికి నీళ్లు ఇవ్వమని మహిళను అడిగిన కేటుగాళ్లు. వాటర్ ఇచ్చేలోపే చంద్రకాంతమ్మ మెడలో బంగారు గొలుసు చోరీ. కేకలు వేయడంతో పరారి. భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి వద్ద ఉప్పొంగిన మానేరు వాగు. వరద తాకిడికి కొట్టుకుపోయిన మట్టి రోడ్డు. భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు నిలిచిపోయిన రాకపోకలు. వాగుపై వంతెన నిర్మాణం పనులు పూర్తి చేయాలని స్థానికుల డిమాండ్. మెదక్ జిల్లా రాయిలాపూర్లో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి పక్కనే ఉన్న డ్రైనేజ్లో పడిపోయిన కారు. 2 స్వల్ప గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఎన్టీఆర్ జిల్లా ఐతవరంలో రోడ్ టెర్రర్. ఒకే స్పాట్లో 3 యాక్సిడెంట్స్. హైవే పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ. ప్రమాద స్థలానికి వెళ్లిన తండ్రి కొడుకులపైకి దూసుకు వెళ్లిన ఇంకో లారీ. అతివేగంతో బస్సును ఢీకొట్టిన కంటైనర్. మహానందిలో మళ్లీ చిరుత కలకలం. గోశాల దగ్గర క్రూర మృగం గాండ్రింపులు. బెదిరిపోయిన ఆవులు. భయం గుప్పెట్లో స్థానికులు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 72,280. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 66,250. ప్రపంచవ్యాప్తంగా భానుడి భగభగం. 9 రోజుల్లో 500 కోట్ల మందికి చుక్కలు చూపించిన ఎండలు. భారత్లో 61.9 కోట్ల మందిపై ఎఫెక్ట్. రిపోర్ట్ రిలీజ్ చేసిన అమెరికా క్లైమేట్ సెంట్రల్ సంస్థ.